కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న కాలనీపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను రైతులను దోపిడీ చేశానంటూ ఎమ్మెల్యే పార్థసారథి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుద్ధి జ్ఞానం లేకుండా తప్పుడు మాటలు మాట్లాడొద్దని హెచ్చరించారు ఆయన. ఈయన చెప్పే దాంట్లో అన్ని అవాస్తవాలు, ఒక్కైనా వాస్తవం ఉందా అంటే ఏమి లేదు. ఒకటైనా నిజాలు చెప్పాలి కదా. ఎప్పుడైనా 2 నెలలుగా చూస్తా ఉన్నాము. ఈయన చేసేవన్నీ కూడా అవినీతిలో అన్ని ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన 10 లక్షల రూపాయలు కూడా బయట వచ్చింది. ఆ 10 లక్షల నుంచి మాట్లాడమాట దమ్ము ఉండాలా. తీసుకున్నాక దమ్ము ఉంటేనే చేయాలి పనులు. దమ్ము లేనోడు తీసుకునేది వాస్తవమే, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఈయన చెప్పే దాంట్లో అన్ని అవాస్తవాలు, ఒక్కైనా వాస్తవం ఉందా అంటే ఏమి లేదు. ఒకటైనా నిజాలు చెప్పాలి కదా. ఎప్పుడైనా 2 నెలలుగా చూస్తా ఉన్నాము. ఈయన చేసేవన్నీ కూడా అవినీతిలో అన్ని ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన 10 లక్షల రూపాయలు కూడా బయట వచ్చింది. ఆ 10 లక్షల నుంచి మాట్లాడమాట దమ్ము ఉండాలా. తీసుకున్నాక దమ్ము ఉంటేనే చేయాలి పనులు. దమ్ము లేనోడు తీసుకునేది వాస్తవమే, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు.